మేము పేదోళ్ళం ఏం చేయాలి? అదేగా చెప్పు తీసుకోమంటానని చెప్పండి చంద్రబాబుని. ఓకే మరి పెన్షన్ ఎంతగా అయ్యింది? వాడేం కొడుకు కూడి తింటాడా పీ తింటాడా? మా ఓట్లు ఆడటానికి వచ్చి అడుగు తింటే నాకు కొడుకాడు. మా ఓట్లు ఆడటానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఎప్పుడు ఇస్తారో తెలియకుండా. ఎన్ని గంటలకు వచ్చా ఇక్కడికి? ఎక్కడ? ఇక్కడికి సచివాలయం దగ్గరికి పెన్షన్ కోసం. పెన్షన్ ఇస్తారంటే వచ్చాం. మరి ఇప్పుడు లేదా? మా డబ్బులు లేవు సాయంత్రం అంటే వాడు అన్ని పెడుతున్నాడు పిటిషన్. మరి శుభ్రం చంద్ర అవుతున్నాడు. వాలంటరీ ఉదయాన్నే ఇచ్చేది అయితే లేదులే లేదు అంతే 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 అంతే. నువ్వు మమ్మల్ని డిమాండ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. లేదు నువ్వెవడో నా ఓటుకు డిమాండ్ చేయడానికి. అవును తప్పు కాదు ఇది. పాపం ముసలి ఇబ్బంది పెడతాం. సీఎం వచ్చిన తర్వాత హాయిగా ఉంది ప్రాణం ఇళ్ళకి రాకుండా. అదేగా ఇస్తారో ఈరో కూడా రెండు తెలియదు పనులు మానుకున్నాం. అదేగా ఇచ్చే పెన్షన్ ఆ పని మన డబ్బులు సరిపోతుంది. వాడు ఇచ్చే పెన్షన్ అడేమో ఉండవాడు. అదేగా ఒక ఆయన ఒక్క కొడుకు కోసం అంత పాపులు ఆడిపించి మేము పేదోళ్ళం ఏం చేయాలి? అదేగా చెప్పు తీసుకోమంటానని చెప్పండి చంద్రబాబుని. ఓకే.